దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేశప్రభు వారు సిలువలో అనేకమైన గాయాలు పొంది ఆయన సిలువ మరణం భరించి మృతి చెంది తిరిగి లేచారని మనకు తెలుసు. నేటి దినాన్ని ఆయన సజీవుడిగా మన మధ్యలో సంచరిస్తున్నారు, మనతో పాటు అని మన అందరికీ తెలుసు. అయితే ఈ యొక్క దినాన్ని మనకు జీవిత ప్రయాణంలోని ఆయన తాలూకా బాధలన్నీ కూడా మనకి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. ఈ యొక్క దినాన్ని హిస్ పెయిన్ అవర్ గెయిన్ అన్న దాని మీద నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఆయన పెయిన్ ఏంటి, మన గెయిన్ ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఆయన భౌతిక పరంగా చాలా బాధలు అనుభవించారు. అంటే కొరడా దెబ్బలు, అలాగనే ఆయనకు ముండ్ల కిరీటము, సిలువ, మేకులు, మరి దారుణంగా భౌతిక పరమైన హింస ఆయన అనుభవించినట్లు మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఆయన మానసిక పరమైన వేదన, బాధ కూడా అనుభవించారు. ఎందుకనంటే ఆ యొక్క టాస్క్ ఏ రీతిగా అయితే ఆయన ఫినిష్ చేయగలగాలి, దేవుని తాలూకా చిత్తము ఆయన నెరవేర్చబడడం కొరకు ఆయన నిలబడే విధానం బట్టి, ప్రజల తాలూకా మనస్తత్వము, స్వభావము, అలా ప్రవర్తించే రీతిని బట్టి ఆయన దాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి ఆయన మానసికంగా కూడాను మరి ఎంతో వేదన, బాధ అనుభవించారు. మూడవది మనం చూసుకునేటప్పుడు ఆధ్యాత్మిక పరమైన బాధ, వేదన ఆయన అనుభవించారు. ఆధ్యాత్మిక పరమైన బాధ, వేదన ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు సర్వమానవాళి పాపము ఆయన పైన వేసుకునేటప్పుడు పాపము దేవునికి మానవునికి దూరం చేస్తుంది. మధ్యలోని ఒక అగాధాన్ని, ఒక ఏమీ సంబంధ బాంధవ్యము లేనటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. కాబట్టి మరి దేవుడు తన యొక్క తండ్రి యొక్క చేయిని విడిచిపెట్టడము, తండ్రి దేవుని తాలూకా చెయ్యి విడిచిపెట్టమంది మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఆయన యొక్క పాపము, మన పాపము ఆయన పైన వేసుకుని ఉన్నారో తండ్రి తన యొక్క చెయ్యిని విడిచిపెట్టారు. కాబట్టి ఈ రీతిగా దేవుడు తెలియచేస్తున్నారు. కీర్తనకారుడు రాస్తున్నాడు 22వ సంకీర్తన 1వ చరణం మనం చూసుకునేటప్పుడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పి. సో అదే మాట ఆయన సిలువ పైన పలకడం కూడాను మనం గమనించగలుగుతూ ఉన్నాము. సో ఈ యొక్క దినాన్ని 3 రకాలైన బాధ, వేదన ఆయన అనుభవించాడు. ఫస్ట్ థింగ్ ఆయన భౌతిక పరమైన బాధ అనుభవించారు. రెండవది మానసిక పరమైన బాధ అనుభవించారు. మూడవది ఆధ్యాత్మిక పరమైన బాధ అనుభవించారు. ఇప్పుడు మనకొచ్చే ప్రయోజనాలు ఏంటి అని మనం చూసుకునేటప్పుడు భౌతికంగా చాలా సార్లు మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఏమేమో బాధలు కలుగుతున్న నేపథ్యంలోని మరి యాక్సిడెంట్ల వలన, లేకపోతే రకరకాల ఈ రోజుల్లో మనం చూసుకునేటప్పుడు చాలా రకాలైన ప్రాబ్లమ్స్, డిసీజెస్ వస్తూ ఉన్నాయి, సిక్నెస్ వస్తూ ఉంది, ఇల్నెస్ వస్తూ ఉంది. సో దేవుని తాలూకా వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. పేతురు గారు ఇలాగ రాస్తున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చూసుకునేటప్పుడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాస్తున్నాడు. అవును, ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ రీతిగా మనం చూసుకునేటప్పుడు భౌతిక పరమైన ఆ గాయాలన్నీ కూడా ఆయనకి ఆ యొక్క పెయిన్ ఎలాగుంటుందో, బాధ ఎలాగుంటుందో అన్నీ కూడా సమస్తం ఆయన అనుభవించారు. ఆ యొక్క రక్తంలోని స్వస్థత ఉంది. కాబట్టి ఏ రోజైతే, ఎప్పుడైతే, ఎవరైతే సిక్ అవుతా ఉన్నారో, ప్రభా మీరు పొందిన గాయం చేత మాకు స్వస్థతను కలిగించండి అని చెప్పి ప్రార్థించినప్పుడు ఆయన స్వస్థతను అనుగ్రహించి వారుగా ఉన్నారండి. రెండవది మనం చూసుకునేటప్పుడు జీవిత ప్రయాణంలోని ఏవేవో సమస్యలు, శోధనలు, బాధల వలన, లేకపోతే ఏవేవో ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే నిందలు, అవమానాలు, వీటన్నిటి వలన మానసికంగా ఎంతోమంది కృంగిపోతూ ఉంటారు, మానసికంగా నలిగిపోతూ ఉంటారు. మరి ఎన్నోసార్లు చాలామంది మానసిక పరమైన వేదన, లేకపోతే మానసిక పరమైన వ్యాధులు అనుభవిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనము ఈ ప్రతి ఊర్లో ఇంచుమించు మానసిక పరమైన వ్యాధులకి సంబంధించిన డాక్టర్ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళకి కూడా మరి డిప్రెషన్కి లోనైన సార్లు వాళ్ళకి మెడికేషన్ ఇవ్వడము, వాళ్ళకి కొంతకాలం ట్రీట్మెంట్ చేయడము చూస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలోని దేవునికి కూడా మానసిక పరమైన ఒక సమస్య వచ్చింది. ఏంటినంటే ఆయన సిలువ మరణానికి వెళ్లే ముందు మరి గెత్సెమనే తోటలోని చాలా వేదన పడి ఆత్రంగా ప్రార్థిస్తున్నారు అని రాస్తున్నారు. ఆతురపడి వేదనతోటి ఆయన ప్రార్థిస్తున్న నేపథ్యంలోని ఆయన చెమట రక్తబిందుల వల్లే వచ్చింది అని అక్కడ రాయబడుతుంది. లోకరాసిన సువార్తలోని 22వ అధ్యాయం 44వ వచనం మనం చూసుకునేటప్పుడు ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. అయితే ఎందుకు అలా జరిగింది అని మనం చూసుకునేటప్పుడు మరి పెద్ద పెద్ద డాక్టర్లు, శాస్త్రవేత్తలు దాని గురించి ఇచ్చిన కామెంటరీ ఈ రీతిగా ఉంది. హెమిటోహైడ్రోసిస్ అన్న ఒక
ప్రాబ్లం అనమాట. అంటే ఎప్పుడైతే ఏ ఒక్క వ్యక్తికి మానసికంగా విపరీతమైన వేదన, టెన్షన్ వచ్చినప్పుడు ఆ యొక్క టెన్షన్ వలన ఏమైతే చెమట వచ్చే నాళాలు, రక్తనాళాలు లేకపోతే నరాలు ఉంటాయో అవి చిట్లిపోవడం వలన ఈ యొక్క రక్తం అనేది వస్తుంది అని చెప్పి మరి దాన్ని నిర్ధారించారనమాట. ఇది శాస్త్రవేత్తలు నిర్ధారించింది, డాక్టర్లు నిర్ధారించింది. కాబట్టి ఆయన అంతటి మానసిక పరమైన వేదన అనుభవించారు. ఈ యొక్క దినాన్ని మరి మనము కూడాను ఎప్పుడైతే మానసిక పరమైన వేదన, బాధ అనుభవిస్తూ ఉన్నామో దేవుని యొక్క సన్నిధానంలోని స్వస్థత ఉంది. ఆ యొక్క స్వస్థతకి దేవుడు ఈ రీతిగా తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 14 మొదటి వచనం మనం చూసుకునేటప్పుడు మీ హృదయమును కలవరపడనీయకుడి అని చెప్తున్నారు. హృదయమును కలవరపడనీయొద్దు అని చెప్తున్నారు. అనేక రకాలైన కలవరపాట్లు, తొందరపాట్లు, మానసిక పరమైన వేదనకు, బాధకు గురి చేసినప్పుడు దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. ఆయన ఈ రీతిగా చెప్తున్నారు కదా. నిర్గమకాండంలోని 15:26 చూసుకునేటప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే సెలవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే భౌతిక పరంగా ఆయన స్వస్థపరచగలరు, మానసికంగా కూడా స్వస్థపరచగలరు. ఏ యొక్క హృదయంలో ఏ బాధ ఉందో, ఏ యొక్క వేదన ఉందో, అది ఏ కారణం చేత వచ్చిందో, అసలు నిజంగా చెప్పాలంటే డాక్టర్స్ మరి నిజంగా డిప్రెషన్తో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఏ కారణం చేత అది వచ్చిందో చాలా వరకు కౌన్సిలింగ్లో ఇక పేషెంట్ హీల్ అయిపోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అయితే మన పరమ డాక్టర్ కూడాను మరి ఆ కారణాలే లేకుండా లేకపోతే కారణాలు సాల్వ్ అవడానికి ఆయన సహాయం చేస్తారండి. కాబట్టి చెప్తూ ఉన్నారు ఆయన మీ హృదయమును కలవరపడనీయకుడే అని చెప్పి. మూడోది మనం చూసుకునేటప్పుడు అతి శ్రేష్టమైనది ఆధ్యాత్మిక పరమైన వేదన. ఈ యొక్క దినాన్ని ఆధ్యాత్మికమైన పరమైన వేదన ఆయన మన గురించి పడవలసి వచ్చి ఉన్నది. ఎందుకునంటే శాశ్వత కాలంలోని మన యొక్క ఆత్మ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా దేవుని తల్లిక సన్నిధానంలో ఉండాలంటే భూమి మీద నివసిస్తున్న మన యొక్క జీవిత ప్రయాణంలోని మన యొక్క ఆత్మ స్వస్థత, ఆత్మరక్షణ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మరి దానికి అవసరమైన మరి స్వస్థత దేవుడు అనుగ్రహించడం కొరకే ఆయన ఆధ్యాత్మిక పరమైన వేదన కూడా అనుభవించారు. అయితే ఇక ఆధ్యాత్మిక పరమంగానే వచ్చే రోగం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు పాపరోగము, శాపరోగము అనేది మనకి ఆధ్యాత్మికంగా మరి స్వస్థత లేకుండా చేసేటటువంటిది, ఆత్మస్వస్థత లేకుండా చేసేటువంటిది. ఇక ఆత్మస్వస్థత లేకపోతే మరి దేవునికిని మానవునికి లేకపోతే దేవునికిని మానవుని లోపల ఉన్న ఆత్మకి ఎటువంటి సంబంధ బాంధవ్యం ఉండదు. కాబట్టి తండ్రి మనకిని తండ్రికిని ఒక దగ్గర రిలేషన్ కావాలి, లేకపోతే మరి సన్నిహిత సంబంధ బాంధవ్యం కావాలి, లేకపోతే తండ్రి బిడ్డల లాంటి సంబంధం కావాలి అని అనుకునేటప్పుడు తన యొక్క కుమారుని అనుగ్రహించి ఆ కుమారుని పైన మన తాలూకా ప్రతి ఒక్క పాపము, శాపభారము వేసి ఆయన తను తాను సమర్పించుకోవడం వలన, తను తాను బలి అవ్వడం వలన ఆ యొక్క ప్రతి ఒక్క పాప విమోచన, శాప విమోచన కలిగి చేయడం వలన మన యొక్క ఆత్మలకు స్వస్థత అనుగ్రహించారు. కాబట్టి ఆ కొద్ది సమయము ఆయన బేర్ చేసిన సమయంలోని తండ్రి కుమారుని తలక చేయి విడిచిపెట్టి ఉన్నారు. ఆ చేయి విడిచిపెట్టిన ఆ కొద్ది సమయంలోని ఆ కొద్ది ఎడబాటునే కుమారుడు సహించలేక నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అని తెలియచేస్తున్నారండి. అంటే కొద్ది సమయమే తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెడితే ఆ యొక్క ఎడబాటు తాలూకా పెయిన్ ఎలాగుంటుందో ఆయన అనుభవించారు. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనకి ఆ యొక్క ఎడబాటు ఉండకూడదు. మనం అందరము కూడాను తండ్రి తాలూకా బిడ్డలుగా, తండ్రి తాలూకా సన్నిధానంలోని కుమారునితో పాటు ఆయన ప్రక్కన ఆయన ఉండే సింహాసనంలో కూడాను మరి ఆయన రాజ్యంలో కూర్చోవడానికి దేవుడు మనకి కావాల్సిన సమాన హక్కుల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన మనకి ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలి, ఈ రీతిగా ఇవన్నీ మనం పొందుకోవాలనుకునేటప్పుడు ఆయన యొక్క వేదన అనుభవించారండి. కాబట్టి భూమి మీద మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దానికి సంబంధించిన డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. పాతకాలంలో అన్నిటికీ ఒకే డాక్టర్ ఉండేవారు. నాడి పట్టుకొని పలానా ప్రాబ్లం అని చెప్పేవారు, లేకపోతే పసర మందులు ఇచ్చేవారు. సో ఈ యొక్క దినానికి మనం వచ్చేటప్పటికి రోగాలు పెరిగాయి, డాక్టర్స్ పెరిగాయి, టెక్నాలజీ పెరిగాయి. అయితే చాలాసార్లు కొన్ని మరి ఎగ్జామ్ టెస్టులు చేసినప్పటికీ కూడా
ఆ యొక్క టెస్టుల్లోని మరి ఎన్నెన్నో జబ్బులు తెలియలేకపోతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క దినాన్ని మరి దేవుడైతే ప్రతి ఒక్క జబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుందో ప్రతి కారణాలు కూడా తెలిసి ఉన్న దేవుడై ఉన్నాడండి. యేసుప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఎన్నో రకాలైన స్వస్థత కార్యాలు జరిగించున్నారు. చనిపోయిన వారితో సహితము ఆయన లేవనెత్తి ఉన్నారండి. ఇంకా ప్రాముఖ్యమైన ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మార్కు రాసిన సువార్తలోని 2వ అధ్యాయం మనం చదువుకునేటప్పుడు పక్షవాయువు కలిగిన ఒక ఆయన్ని దేవుని వద్దకు తీసుకుని వచ్చి ఉన్నారు. తీసుకుని వస్తే యేసుప్రభువారు నీ పక్షవాయువు నుంచి నువ్వు స్వస్థత పొందుకుందుగాక అని అనలేదు. అక్కడ ఆయనకి ఏం చెప్తున్నారంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవే అని చెప్తున్నారు. 5వ వచనం మనం చూసుకునేటప్పుడు పాపం వలన అతనికి అనారోగ్యం వచ్చింది కాబట్టి ఫస్ట్ దేవుడు ఆ పాపాన్ని క్షమించినప్పుడు ఈ యొక్క అనారోగ్యం కూడాను స్వస్థపరచబడుతూ ఉంది అని చెప్పి అక్కడ తెలియచేస్తున్నారు. భూమి మీద మరి ఏ యొక్క రీతిగా ఎవరు కూడాను మరి తెలుసుకోలేనటువంటి ఒక సత్యం గాని లేకపోతే చేయలేనటువంటి ఒక పరిష్కారం గాని యేసుప్రభువారు అక్కడ చేయగలిగి ఉన్నారండి. 2వ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు అక్కడ ఆయన బోధ చేస్తూ ఉంటే ఒక సహోదరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నారండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు మనం చదువుకునేటప్పుడు ఆ యొక్క స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఒక నడుము బాధతోటి బాధపడుతున్నారు. నడుమంతా ఉంగిపోయి ఉంది ఆమెకు. అయితే అక్కడ ఎన్నో మందులు వాడి ఉండొచ్చు, ఏమేమో చేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఆ సమస్య ఏంటంది తెలియలేకపోయింది. కానీ యేసుప్రభువారు ఆ బిడ్డను చూడగానే ఏమని చెప్తున్నారంటే ఒక సాతాను బంధకాల వలన ఈ యొక్క బిడ్డకు ఈ యొక్క అనారోగ్యం వచ్చింది కాబట్టి ఆ యొక్క సాతాను విధించిన ఆ బంధకాలు కట్లన్నీ కూడాను ఇప్పుడే తెంచివేస్తున్నాను, ఇప్పుడే నీకు విడుదల ఇస్తున్నానని తెలియచేస్తున్నారు. ఈ లోకంలోని చూడండి అనేక రకాలైన చేతబడుల వలన చెడుపుల వలన కూడాను ఏమేమో అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే కొన్ని అనారోగ్యాలు ఇలాంటివి మరి మెడికల్లో కూడాను ఆ రిపోర్ట్స్లో కూడాను తెలియలేటటువంటివి. కానీ దేవుడు ప్రతిదీ కూడాను ఎరిగి ఉన్న దేవుడు దాన్ని తెలుసుకోగలరు, దేవుడు దానికి స్వస్థత ఇవ్వగలరు. అందుకని ఆయన చెప్తున్నారు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తున్నారు. మనల్ని స్వస్థపరిచే దేవుడు, అది భౌతిక పరమైనది అవనివ్వండి, మానసిక పరమైనది అవనివ్వండి, ఆధ్యాత్మిక పరమైనది అవనివ్వండి, ఏదైనా కూడాను డీల్ చేయగలరండి. అయితే ఈ లోకంలోని డాక్టర్లు మనము వాళ్ళకి సంప్రదించాలంటే వాళ్ళకి కొన్ని సమయాలు ఉంటాయి. అయితే మన పరమ డాక్టర్ ఎప్పుడు కూడా మనకి అవైలబుల్ 24/7 365 డేస్ కూడా అవైలబుల్గా ఉంటారండి. ఇంకా మనం చూసుకునేటప్పుడు ఈ డాక్టర్కి ఈ లోకంలో ఉన్న డాక్టర్కి మనం కలవాలనుకుంటే ఫస్ట్ అపాయింట్మెంట్ రాసుకోవాలి, ఫస్ట్ ఓపీ రాయించుకోవాలి. కానీ పరమ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈయన ఎప్పుడు ఫ్రీగా ఉంటారు. ఈయన ఒక మాట చెప్తున్నారు, అదేంటో తెలుసా? ఈయనకి దగ్గర మనం అపాయింట్మెంట్ ఎలా తీసుకుంటున్నామంటే కీర్తనకారుడు 91:15 మనం చూసుకునేటప్పుడు శ్రమలో అతను నాకు మొరపెట్టినప్పుడు నేను అతను విడిపించి గొప్ప చేస్తానని చెప్తున్నాడు. ఇంకా మనం మామూలుగా సండే స్కూల్ పిల్లల భాషలో చెప్పాలంటే 9115 అని చెప్తాం మనం కీర్తనలో 91:15. అలాగని ఇంకో నెంబర్ ఏంటంటే 333, అదేంటంటే ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అని చెప్పేసి. అలాగని ఇంకొక నెంబర్ ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన తాలూకా రిజిస్ట్రేషన్ నెంబర్ అని మనం చూసుకునేటప్పుడు మరి 15:26 అండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనము నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇంకా మనం చూసుకునేటప్పుడు ఆయన ఎప్పుడు కూడా అవైలబుల్ కదా. ఆయన గురించి వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. మరి ఆయనకి అధికారం ఎవరు ఇచ్చారు ఏంటి, మరి ఆయనకి ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త ఇలా రాస్తున్నారు. మత్తయి సువార్తలోని 28వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు 18వ వచనంలో ఇలాగ రాస్తారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్తున్నాడు. తండ్రి చేత అధికారం ఇవ్వబడి భూమి మీద ఇటువంటి రీతిగా పరలోకంలో కూడాను గొప్ప కార్యములు చేయడానికి, స్వస్థ కార్యములు చేయడానికి ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఉదాహరణ చెప్పాలి. జరిగిన సన్నివేశం ఇది. దీంతో పాటు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఒక డాక్టర్ గారు ఉండేవారండి. ఆయన ఒరియా అనమాట, అతనిది ఒరిస్సా నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. అయితే మేము బాగా చిన్నవాళ్ళము. అతను మంచి డాక్టరు, మంచి ఫ్యామిలీ. ప్రతిరోజు కూడాను మా ఇంటికి వచ్చేవారు. మా తాతయ్య గారిని, నాన్నగారు నేను మీకు పెద్ద కొడుకుని అని చెప్పేవారు. మా నాన్నమ్మ గారు చాలా బాగా వంటలు చేసేవారు. కాబట్టి అతను కూడాను మా అమ్మ చేతితో కాఫీ తాగి నేను హాస్పిటల్కి వెళ్దామని వచ్చాను నాన్నగారు అని చెప్పేవారు అనమాట. సో అలాగా మంచి రిలేషన్. అతను హిందూయే అయినప్పటికీ కూడాను చాలా ప్రేమగా ఉండేవారు. పాత రోజుల్లోని మనకి అన్ని 40 feet రోడ్
తోడలే కదా, దగ్గర దగ్గరగా ఉన్నట్లు, లేకపోతే అందరూ మరి కలిసినట్లు అనిపించేది. రెండోది ఏంటంటే మొబైల్స్ లేవు, టీవీలు లేవు కాబట్టి మనుషులకే ఆప్యాయతలు, ప్రేమలు, ఒక కన్సర్న్ కలిగి ఉండేది. అలాంటి నేపథ్యంలోని సరౌండింగ్స్లోని అక్కడున్న హిందూస్, క్రిస్టియన్స్ అందరూ కూడా సంతోషంగా ఉంటున్న నేపథ్యంలోని ఒక రోజు ఆ యొక్క ఊర్లోని ఎగ్జిబిషన్ వచ్చింది. సో ఆ డాక్టర్ ఫ్యామిలీతో పాటు ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళారండి. వెళ్ళొచ్చిన తర్వాత రాత్రి 9 ఆ టైం అవుతుంది, నాకు వామిటింగ్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆ కొద్ది సమయం అయింది, 10-10:30 అవుతుంది. ఆ ఆంటీ చాలా ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ఏడుస్తున్నారు, కేకలు పెట్టని చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మేము అందరం అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ డాక్టర్ గారు చనిపోయారు. చనిపోయేటప్పటికి ఎందుకు ఇలా జరిగిందంటే ఆ ఎగ్జిబిషన్లోని జైంట్ వీల్ ఎక్కాను, దానివల్ల ఇలా ప్రాబ్లం వచ్చింది, ఏదో సమ్మని చెప్పారనమాట. సో ఆ యొక్క రాత్రి అతనికి అయిపోయింది. రెండవ రోజు ఉదయానికే పేపర్లో న్యూస్ ఏమొచ్చిందంటే పలానా సో డాక్టర్ గారు ఇంకా అస్తమించారు అని చెప్పి, అతని తాలూకా సేవా పరిచర్యలు ఇంకా ఆగిపోయాయి అని చెప్పారు. నిజమే, ఆయన చాలా మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరికి కూడా చాలా అవైలబుల్గా ఉండేవారు. ఒక డాక్టర్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఫ్రెండ్లీగా చాలా అందరితో కూడాను చాలా బాగుండేవారు. అయితే ఆ యొక్క ఉదయానికే మరి న్యూస్ పేపర్లో అస్తమించారని వచ్చింది. ఈ యొక్క దినాన్ని దేవుని గురించిన ఒక మంచి శ్రేష్టమైన మాట చెప్పాలని ఆశిస్తున్నాను. మన యొక్క దేవుడు నీతి సూర్యుడిగా నిత్యం ఉదయించే దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క దేవుడికి ఉదయించడము, మనల్ని ఉదయింప చేయడం తప్పించి ఎప్పుడు కూడా అస్తమించడం లేదండి. ఆయన దగ్గర ఎప్పుడు కూడా స్వస్థత ఉంది. వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. నేను ముగిస్తూ ఉన్నాను. మలాకీ గ్రంథంలోని 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకునేటప్పుడు నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు రెక్కల్లోని ఉన్న స్వస్థత, ఆరోగ్యము మన అందరికీ కలుగుతుంది. అది ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు ఏ విషయాల్లోని ఆందోళన కలిగి ఉన్నారా, లేకపోతే కలవరపాటు పడతా ఉన్నారా, మానసిక పరమైన టెన్షన్లు ఉన్నాయా, లేకపోతే మనము మా ముందు ఇంకా పలాంటి ఫేస్ చేయాలి, ఏం ఫేస్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, ఈ సమస్య ఎలాగ సాల్వ్ అవుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. దేవుడు శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం పట్టుకొని నేను ముగిస్తూ ఉన్నాను. యోహాను రాసిన సువార్తలోని 14వ అధ్యాయం 1వ వచనం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎందుకనంటే ఈ యొక్క దేవుడు నీతి సూర్యుడిగా ఉదయిస్తా ఎప్పుడు కూడా మనకి అవైలబుల్గా అన్ని స్వస్థపరిచే దేవుడిగా, పరిష్కరించే దేవుడిగా, తోడైన దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దేవుడే మనకి ఈ యొక్క దినాన్ని గొప్ప గెయిన్ని, గొప్ప లాభాన్ని, ప్రయోజనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ రోజు మాత్రమే కాదు, ఇంకా అప్కమింగ్ డేస్లోని ప్రతి ఒక్క భవిష్యత్తులో కూడాను లాభాన్ని, ప్రయోజనాన్ని, మరి శరీరాత్మ ప్రాణాలకు కావాల్సిన స్వస్థతను, సంతోషాన్ని అనుగ్రహిస్తారండి. ఆయన పెయినే మన తాలూకా గెయిన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను భౌతికపరమైన బాధలు, మానసికపరమైన బాధలు, ఆధ్యాత్మికపరమైన ప్రభు ఏ యొక్క వేదన ఉందో, ఆధ్యాత్మికమైన అభివృద్ధి కావాలనుకుంటున్నారో, మీకు సహవాసం కావాలనుకుంటున్నారో, రక్షణ కావాలనుకుంటున్నారో ప్రభా, నేను అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మీరు చాలిన దేవుడు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిగా నేను అనుగ్రహించగలిగిన దేవుడు. మీ పెయిన్ మా గెయిన్ గా ప్రభా ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలు ఏ యొక్క సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు, చెప్పుకోలేని సమస్యల చేత ప్రభా ఏ రీతిగా బాధింపడుతూ ఉన్నారో ప్రభా, నేను సమస్తము సాధ్యం కలిగిన దేవుడుగా ఈ బిడ్డల పక్షంగా మీరుండి ప్రభా ప్రతి విధమైన అనారోగ్యాల నుంచి, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి మీరు విడిపించండి. శరీరాత్మ ప్రాణాలకు కావాల్సిన దీవెన ఆశీర్వాదాలని, సంతోష ఆనందాలని, ఆరోగ్య బలాలని, క్షేమాన్ని అనుగ్రహించి ప్రభానైనా తోడుగా నడిపించండి. అలాగే ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ కూడా తోడుగా ఉండి మంచి రిజల్ట్స్ అనుగ్రహించి మంచి ప్లేస్మెంట్స్ తోటి మంచి భవిష్యత్తు ఆస్వాదించండి. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క సకల ఆశీర్వాదములు అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి మహిమ మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకుని నాం తండ్రి.